సంక్రాంతి పండుగ విశిష్టత. సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోనికి మారే సమయాన్ని సంక్రమణం అని అంటారు. ఇలా సూర్యుడు ఏడాదిలో 12 రాశులలోనూ సంచరిస్తాడు. అయితే ఆయన ధనురాశి నుంచి మకర రాశిలోనికి అడుగుపెట్టే సమయానికి ఒక ప్రత్యేకత ఉంది. అప్పటి వరకు దక్షిణ దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు తన దిశను మార్చుకొని ఉత్తర దిక్కుగా సంచరిస్తాడు. అందుకనే దీనిని ఉత్తరాయణ పుణ్యకాలం అని పిలుస్తారు. ఇలా సూర్యుడు గమనం మారటం వల్ల ఇప్పటి వరకు ఉన్న వాతావరణం కూడా పూర్తిగా మారిపోతుంది. సంక్రాంతిని సౌరమానం ప్రకారం చూసుకుంటాం కాబట్టి ఈ పండుగ తేదీలు పెద్దగా మారవు. తెలుగువారు పెద్ద పండుగగా ఈ సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. సంక్రాంతి నాడు కొత్త బియ్యంతో పిండి వంటలను చేసుకోవడంలో అర్థం పరమార్థం కనిపిస్తుంది. సంక్రాంతి నాటికి పొలాల నుంచి వచ్చిన ధాన్యంతో గాదెలు నిండిపోతాయి. అలాగే సంతోషంతో రైతుల మనసు కూడా నిండుగా ఉంటుంది. అయితే ఇలా కొత్తగా చేతికి వచ్చిన బియ్యంతో ఎవరూ అన్నం వండుకోరు. ఎందుకంటే కొత్త బియ్యం అజీర్ణం చేస్తుంది కాబట్టి. అందువలన వాటిని బెల్లంతో జోడించి పరమాన్నంగాను అరిసెలుగాను చేసుకొని తింటారు. ఇలా చేయడం వల్ల అటు పిండి వంట చేసుకున్నట్లు ఉంటుంది, జీర్ణ సమస్యలు తలెత్తవు. తమిళనాడులో సంక్రాంతి నాడు ఇలా పొంగలి చేసుకోవడమే ముఖ్యమైన ఘట్టంగా ఉంటుంది. అందుకే అక్కడ ఈ పండుగకి పొంగల్ అన్న పేరు వచ్చింది. మరోవైపు కొత్త బియ్యంతో వండిన పిండి వంటను నైవేద్యంగా అర్పించడం వల్ల పంట చేతికి వచ్చిన ఆనందంగా ఆ భగవంతుడికి కృతజ్ఞతలు తెలిపినట్లుగా ఉంటుంది. ఇక ఈనాడు యశోదామాత మకర సంక్రాంతి రోజు పిల్లల కోసం పూజ చేస్తుంది. ఈ రోజున స్త్రీలు నువ్వులు, బెల్లం ఇతరులకు పంచి పెడతారు. నువ్వుల ఉత్పత్తి విష్ణుమూర్తి ద్వారా జరిగింది కాబట్టి నువ్వులు దానం వల్ల పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. ఈ రోజున నువ్వుల దానం అత్యంత సుఖదాయకం. అలాగే ఈరోజు నువ్వుల దానం చేయటం వల్ల శని, రాహువుల ప్రభావం నుంచి విముక్తి లభిస్తుంది. సూర్యదేవుడు ప్రసన్నుడు అవుతాడు, కీర్తిని ఇస్తాడు అని నమ్మకం. సంక్రాంతి నాడు చేసే పిండి వంటలన్నింటిలోనూ నువ్వులను ధారాళంగా వాడుతారు. అరిసెలు, సకినాలకి నువ్వులు దట్టిస్తారు. బీహార్, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో అయితే కేవలం నువ్వులతోనే పిండి వంటలు చేస్తారు. ఇవి ఒకరికి ఒకరు పంచుకుంటారు. సంక్రాంతి సమయంలో ఇలా నువ్వులను వాడటంలో ఒక ఆరోగ్య రహస్యం ఉంది. నువ్వులు చాలా శక్తివంతమైన ఆహారం. అందుకే నువ్వుల నుంచి నూనె తీసిన తర్వాత ఆ తెలక పిండిని సైతం పారేయకుండా పశువులకు పెడతారు. అయితే నువ్వులలో ఉండే అధిక పోషకాల వల్ల ఒంటికి బాగా వేడి చేస్తుంది. అందుకనే మన ఆహారంలో నువ్వులకు పెద్దగా వాడరు. కానీ సంక్రాంతి సమయంలో సూర్యుడి దిశ మారి నిదానంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఈ సమయంలో నువ్వులని తినడం వల్ల మారుతున్న వాతావరణంకి శరీరం అలవాటు పడుతుంది. ఇక అలాగే సంక్రాంతి నాడు పెద్దలకు తర్పణం విడవడం ఆచారంగా వస్తోంది. మోక్షాన్ని ప్రసాదించే ఉత్తరాయణ పుణ్యకాలంలో తమ పెద్దలకు సద్గతులు కలగాలని కోరుకుంటూ ఇలా తర్పణాలు విడుస్తారు. తమకు చక్కటి జీవితాన్ని అందించి మార్గదర్శకులుగా నిలిచి పెద్దలకు ఇలా కృతజ్ఞతలను చెప్పుకుంటారు. అందుకే సంక్రాంతి నాడు పెద్ద పండుగ మాత్రమే కాదు, పెద్దల పండుగగా పిలుస్తారు. మన దగ్గర ఉన్నదాన్ని నలుగురితో పంచుకోవడమే అసలైన పండుగ. అని చెప్తారు. సంక్రాంతి పండుగ ఒకరికి ఇచ్చేదానికి ముందు మన దగ్గర ఉండాలి కదా. పంటలు పండి ధాన్యం ఇంటికి చేరుకునే సంక్రాంతి సమయం దానం చేసేందుకు సరైన సందర్భంగా నిలుస్తుంది. హరిదాసులు, బుడబుక్కల వారు, పగటి వేషగాళ్ళు, గంగిరెద్దు వాళ్ళు ఇలా రకరకాల వాళ్ళు తమ విన్యాసాలతో పండగ శోభను పెంచుతారు. ఇలా తమ స్తోమతని అనుసరించి వచ్చిన వారికి వచ్చినట్లు బియ్యాన్ని కొలిచిపోయడం రైతుల కుటుంబాలకు అంత భారంగా ఉండదు.
ఇక సృజనకి సూచనగా నిలిచే సంక్రాంతి ముగ్గులు, నట్టింట్లో ఠీవీగా నిలిచే బొమ్మల కొలువులు, పిల్లల ఊహల్లా గాల్లోకి ఎగిరే గాలిపటాలు, ఇలా సంక్రాంతిని చేసుకుని ఒకటా రెండా పదాల కొద్దీ ఆచారాలు అసలైన పండుగకి నిర్వచనంగా నిలుస్తాయి. మరి సంక్రాంతికి పురాణాల ప్రకారం మకర సంక్రాంతి రోజున భగీరథుడు తన తపస్సుతో ఆకాశంలో ఉండే గంగమ్మను భూమిపైకి తీసుకొచ్చాడని, ఈ రోజున గంగానదిని భూమిపైకి వచ్చిందిగా నమ్ముతారు. కాబట్టి ఈ పవిత్రమైన రోజున గంగానదిలో లేదా ప్రవహించే నీటిలో స్నానం చేస్తే పుణ్యఫలాలు పొందుతారని, తమ పూర్వీకులకు తర్పణం సమర్పించుకునేందుకు భగీరథ మహర్షి గంగాదేవిని భూమిపైకి ఆహ్వానిస్తాడు. తన ప్రతిపాదనను అంగీకరించి మకర సంక్రాంతి పండుగ రోజున గంగాదేవి భూమిపైకి వచ్చింది నమ్మకం. అందుకనే సంక్రాంతి నాడు గంగానది ఒడ్డున పెద్ద జాతరే జరుగుతుంది. అంతేకాకుండా సంక్రాంతి రోజున నీటిలో నూనె, నువ్వులు వేసి స్నానం చేస్తారు. ఆ తర్వాత సూర్యభగవానుడికి పూజ చేస్తారు. కొందరు పుణ్యనదులలో స్నానం చేసి దానాది పుణ్యకార్యాలు చేస్తారు. అలా మోక్షం లభిస్తుందని నమ్ముతారు. సంక్రాంతి రోజున పితృదేవతలకు తర్పణాలు ఇచ్చి వారిని తలుచుకుంటారు. ఆ విధంగా పుణ్యం లభిస్తుంది. భవిష్యవాణి ప్రకారం పురాణంలో సంక్రాంతి వ్రత కథ చెప్పబడింది. పూర్వకాలంలో సూర్యభగవానుడు తన కుమారుణ్ణి చూసేందుకు శనిని కలిసేందుకు వెళతాడు. ఆ సమయంలో శని మకర రాశి యొక్క అధిపతి. అందుకనే ఈ పండుగను మకర సంక్రాంతి అని పేరు వచ్చింది. ఇదే విధంగా మహాభారతం కథానుసారం గంగాపుత్రుడైన భీష్మ పితామహుడికి ఇచ్ఛా మృత్యు వరం ఉంది. భీష్మ పితామహుడు మహాభారత యుద్ధంలో కౌరవుల పక్షాన సేనాధిపతి అయిన ఆయన మహాయోధుడు. అర్జునుడి బాణాల వల్ల గాయపడి అంపశయ్యపై పడుకొని ఉన్నప్పుడు మకర సంక్రాంతి యొక్క విశిష్టత తెలుసు కాబట్టి తన మృత్యువు కోసం ఆ రోజును ఎంచుకున్నాడు భీష్మ పితామహుడు. మహాజ్ఞాని కావడంచే సూర్యుడు దక్షిణాయనంలో ఉన్నప్పుడు మోక్షం ప్రాప్తించదని, మళ్ళీ భూమిపై జన్మించాల్సి వస్తుంది అని ఆయనకు తెలుసు. మహాభారత యుద్ధం తరువాత సూర్యుడు ఉత్తర దిశ వైపు ప్రయాణం సాగించాక భీష్మ పితామహుడు ప్రాణాలను త్యజిస్తాడు. ఈ విధంగా అతని వృత్తాంతం ముగుస్తుంది. ఇంతటి విశిష్టత కలిగిన ఈ మకర సంక్రాంతిని అన్ని రాష్ట్రాల్లోనూ వివిధ కథల చేత చెప్పుకుంటూ ఎంతో సంతోషంగా జరుపుకుంటారు.